తోడు దొంగలు. ప్రతాప్ రవిశంకర్ గారు రాశారు ఈ కథని. ఇద్దరు తోడు దొంగలు ఒక ఆడదాని చేతిలో మోసపోయి మొత్తానికి అందరూ ఏమవుతారు అనేది ఈ కథ. ఈ కథ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఆమె నిన్ను చూసిందా? ఆదుర్దాగా అడిగాడు దుష్యంతరావు. అవును అన్నాడు రంగసాయి. గుర్తుపట్టిందా? వెనక్కి తిరిగి కూడా చూసింది. మై గాడ్, అయితే మనకు ప్రమాదమే. ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు రంగసాయి. దుష్యంతరావు వెంటనే ఏం మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత అసలు నువ్వు సిల్క్ హౌస్కి ఎందుకు వెళ్ళావు అన్నాడు. ఎందుకంటే 2 షర్ట్లు కొందామని వెళ్ళాను. తీసుకున్నాను. వాడు ప్యాక్ చేస్తుండగా లోపలికి వచ్చింది అరుంధతి. ముందు నేను చూశాను. నేను ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే నన్ను చూసింది. గబగబా ఆ ప్యాక్ తీసుకుని అక్కడి నుంచి కదిలాను. 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూశాను. నన్నే చూస్తోంది. మళ్ళీ అన్నాడు. మళ్ళీ మనకు కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు రంగసాయి. అదే ఆలోచించాలి. మన గురించి అరుంధతి పోలీసులకి చెప్తుందంటావా? చెప్పొచ్చు, చెప్పకపోనవచ్చు. చెప్పకపోతే మనకు ప్రమాదం ఏమీ లేదు, చెప్తేనే మనకు ఆపద. మరి మనకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. ఎట్లా? అరుంధతిని ఒక్కసారి కలుసుకోవాలి. తెలీదు. అడ్రస్ తెలీదు కదా. ఎలా? ప్రయత్నం చేద్దాం. ఇంతకీ అరుంధతి హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చింది? ఏమో, మనిషి బాగా మారిపోయింది. ఖరీదైన చీర కట్టుకుంది, మెడనిండా నగలున్నాయి. అయితే బాగా డబ్బు సంపాదించిందన్నమాట. బయటికి వెళ్దామా అడిగాడు రంగసాయి సిగరెట్టు కిటికీలోంచి బయటకు విసిరేసి. కుర్చీలోంచి నిలబడ్డాడు దుష్యంతరావు. గదికి తాళం పెట్టాడు రంగసాయి. ఇద్దరూ బయటకు వచ్చారు. చీకటి పడింది. వీధి దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. రోడ్డు మీద ఎదురొస్తున్న మనుషులను చూసుకుంటూ నడుస్తున్నారు. కనిపించిన ప్రతి ఆడదాన్ని పట్టి పట్టి చూస్తున్నారు. ఇక లాభం లేదు రావు, మనం అరుంధతి కనిపించిన సెంటర్కి వెళ్దామన్నాడు రంగసాయి. అరుంధతి ఇప్పుడు కూడా అక్కడే కనపడుతుందండి. ఏమిటి నమ్మకం? ఆ ప్రాంతాల అదే మంచి సెంటర్. మరి ఏదైనా కొనాలన్న అరుంధతి అదే సెంటర్కు రావచ్చు. సరే అయితే. ఖాళీగా వెళ్తున్న ఆటోని పిలిచాడు దుష్యంతరావు. ఇద్దరూ అందులోకి ఎక్కారు. సికింద్రాబాద్ అన్నారు డ్రైవర్తో. ఆటో దూసుకెళ్ళిపోతోంది. దుష్యంతరావు రంగసాయి ఆరితేరిన తోడు దొంగలు. వాళ్లకు రకరకాల భాషలొచ్చు. ఇద్దరూ అంతో ఎంతో చదువుకున్న వాళ్లే. అవసరమైతే ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఇంతకుముందు మద్రాసులో ఒక బ్యాంకు దొంగతనం చేసి 50,000 సంపాదించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కు పారిపోయి వచ్చారు. మద్రాసులో ఉండగానే వాళ్ళిద్దరికీ అరుంధతి కలిసింది. కొన్ని చిన్న చిన్న దొంగతనాలకి, పెద్ద దొంగతనాలకు అరుంధతి సహాయం పొందారు. అందుకు ప్రతిఫలంగా అరుంధతికి కొంత ప్రతిఫలం ముట్టజెప్తామన్నారు. కానీ పైసా కూడా ఇవ్వలేదు. అందుకే అరుంధతి తమ గురించి పోలీసులకు చెప్తుందేమోనని వాళ్లకు ఇప్పుడు భయంగా ఉంది. ఆటో ఆగింది. దిగారు. రోడ్లన్నీ జనంతో సందడిగా ఉన్నాయి. నడుచుకుంటూ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చారు. సంగీత్ థియేటర్ రోడ్లోకి తిరిగారు. వాహనాలు జోరుగా వెళ్తున్నాయి. అరుంధతి అందమైంది కదూ అన్నాడు రంగసాయి హఠాత్తుగా. నవ్వాడు దుష్యంతరావు. తర్వాత, ఇప్పుడు అరుంధతి అందం గురించి ఎందుకు గుర్తుకొచ్చింది అన్నాడు. మనమే మంచివాళ్ళమైతే ఇద్దరిలో ఎవరో ఒకరం అరుంధతిని చేసుకునేవాళ్ళం కదా. ఇద్దరం చేసుకోకూడదా? నాకేమీ అభ్యంతరం లేదు. ఎన్నిటినో కలిసి పంచుకున్నాం. ఒక ఆడదాన్ని మాత్రం ఎందుకు పంచుకోకూడదు? రైట్. ముందు దాన్ని కనపడని. హోటల్ కామత్లోకి నడిచారు. కొంతమంది బయట లాన్లో కూర్చొని కాఫీలు తాగుతున్నారు. లోపలికి నడిచారు. రద్దీగా ఉంది. టిఫిన్ చేశారు. చేస్తూనే లోపలికి వస్తున్న వాళ్లను గమనిస్తున్నారు. కాఫీ తాగుతూ ఉండగా అరుంధతి లోపలికి వస్తూ కనిపించింది. ఇద్దరు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశారు. అరుంధతి అందం వాళ్లకు కళ్ళు చెదిరేలాగా చేసింది. 500 రూపాయల ఖరీదైన చీర కట్టుకుంది. 2 చేతులకు బంగారపు గాజులు, మెళ్ళో నగలు, తెల్లటి బంతిలాగా ఉంది. అప్రయత్నంగా లేవబోయాడు రంగసాయి. దుష్యంతరావు అతడిని వారించాడు. వాళ్ళని చూడగానే అరుంధతి సన్నగా నవ్వింది. కళ్లతోటి ఏదో సైగ చేసింది. ఆ సైగను దుష్యంతరావు అర్థం చేసుకున్నాడు. ఇలాంటి విషయాల్లో రంగసాయి కంటే దుష్యంతరావే చురుకైనవాడు.
5 నిమిషాలు గడిచాయి. ఇద్దరు ఇంకొక 5 నిమిషాలు ఎదురు చూశారు. వాళ్ల ముందు నుంచి వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన నిమిషానికి ఇద్దరూ బయటకు వచ్చారు. రోడ్డు పక్కగా నిలబడి ఉందామె. రోడ్డును వెళ్తున్న వాళ్ళు వెనక్కి తిరిగి అరుంధతినే చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఆమె అందం వాళ్ళని ముగ్ధులను చేస్తోంది. వాళ్ళిద్దరూ ఆమె దగ్గరగా వచ్చారు. అంతలోనే అరుంధతి ఒక టాక్సీని పిలిచింది. వెనక సీట్లోకి ఎక్కి ఇద్దరిని ఎక్కమని సైగ చేసింది. రంగసాయి ఏదో మాట్లాడబోయాడు. కళ్ళతోటే అతడికి మాట్లాడొద్దు అని సైగ చేసింది. ఇందిరా పార్క్ అన్నది డ్రైవర్తో. టాక్సీ వెళ్తోంది. రోడ్డు పక్కనే ఉన్న పరిసరాలు గబగబా వెనక్కి వెళ్తున్నాయి. అరుంధతి శరీరం రంగసాయికి తగులుతోంది. సన్నగా ఉంది ఆమె ఒళ్ళు. రంగసాయికి గెలిగెంతగా ఉంది. పార్కు ముందు ఆగిన టాక్సీ. హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు తీసి ఇచ్చింది డ్రైవర్కి. టాక్సీ వెళ్ళిపోగానే ముగ్గురు పార్కులోకి నడిచారు. పార్కులో దీపాలు నవ్వుతున్నట్టే వెలుగుతున్నాయి. అక్కడ కూర్చొని జనం కబుర్లు చెప్పుకుంటున్నారు. చీకటిగా ఉన్న ఒక చోట కూర్చున్నారు ముగ్గురు. ఎప్పుడు మాట్లాడండి అంది అరుంధతి. నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి అడిగాడు దుష్యంతరావు. 4 నెలలైంది. ఇక్కడ ఎవరున్నారు నీకు రంగసాయి అడిగాడు. ఎవరేమిటి? నేను ఆయన ఎవరు? నువ్వు పెళ్లి చేసుకున్నావా ఆశ్చర్యంగా అడిగాడు రంగసాయి. అవును అని తాళి తీసి చూపించింది. రంగసాయి మొహంలో నిరుత్సాహం కనపడింది దుష్యంతరావుకు. ఎప్పుడు? 3 నెలల క్రితం. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? బట్టల వ్యాపారం. నన్ను సిల్క్ హౌస్లో చూడగానే పలకరించలేదే అడిగాడు రంగసాయి. అదే మా బట్టల షాపు నవ్వుతూ చెప్పింది అరుంధతి. సిల్క్ హౌస్ మీద దుష్యంతరావు అడిగాడు. అవును. లక్కీ ఫెలోవి. అరుంధతి కంగ్రాచ్యులేషన్స్. లక్షాధికారినే పట్టేశావే. ఇంతకీ ఆయన నిన్నెలా చేసుకున్నాడు అడిగాడు రంగసాయి. అదంతా ఒక పెద్ద కథలే. కాదు చెప్పు దుష్యంతరావు ఒత్తిడి చేశాడు. చాలా సింపుల్గా జరిగింది అదంతా. 6 నెలల క్రితం నేను మద్రాసులో ఒక హోల్సేల్ క్లాత్ మర్చెంట్లో ఉద్యోగంలో చేరాను. అక్కడ నన్ను చూశాడు ఆయన. నేను నచ్చానట. తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. సంతోషంగా ఒప్పుకున్నాను. అంతే, ఫినిష్ అని చిన్నగా నవ్వింది. మా మీద నీకు కోపం ఉంది కదూ అన్నాడు దుష్యంతరావు. ఇప్పుడు లేదు. నువ్వు మా గురించి పోలీసులకు చెప్తావేమోనని భయపడ్డాం అన్నాడు రంగసాయి. మీరింకా అక్కడే ఉన్నారనుకుని పోలీసులు అక్కడే వెతుకుతున్నారు. అయినా మిమ్మల్ని పోలీసులకి పట్టించదలుచుకోలేదు అన్నది అరుంధతి. ఏ ఎందుకు? మమ్మల్ని పట్టిస్తే నువ్వు కూడా దొరికిపోతావనా అన్నాడు రంగసాయి. నాకేం ఆ భయం లేదు. నేను నా అవసరాల కొద్దీ మీకు సహాయపడ్డాను. నా గురించి చెడుగా మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. మీరు చెప్పినా నమ్మరు. కానీ మీ గురించి పోలీసులకి బాగా తెలుసు. నాకు పోలీసుల గురించి ఎలాంటి ఆందోళన లేదు. మిమ్మల్ని నేను ఈ క్షణాన పోలీసులకి పట్టించగలను. కానీ ఆ పని చేయను అన్నది అరుంధతి గట్టిగా దిక్కులు చూస్తూ. ఎందుకు? మా మీద ప్రేమ అన్నాడు రంగసాయి. కాదు, మీతో ఉన్న అవసరం. అవసరమా? ఏమిటి? కుతూహలంగా ముందు కొంగాడు. చెప్తాను. ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ఆయనకు భార్య లేదు. రెండో భార్య కూడా చచ్చిపోయింది. ఆయనకిప్పుడు 60 ఏళ్ళు దాటాయి. నన్ను చేసుకున్నాడు. ఆయనకు మొదటి భార్యకు ఒక కూతురుంది. 30 ఏళ్ళు ఉంటాయి. ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఏదో చదువుతోంది. ఇంకా ఆయనకు లక్షల ఆస్తుంది. కొంత డబ్బు బ్యాంకులో ఉంది. కొంత డబ్బు నగలు ఇంట్లోనే సేఫ్లో ఉన్నాయి. మనం ఎలాగైనా రక్తపాతం లేకుండా ఆ ధనాన్ని కాజేయాలి. అంతటి ఆస్తికి నేను వారసురాలనైనా ఎప్పుడో వచ్చి ఆస్తి కోసం కాచుకునే ఓపిక నాకు లేదు. అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను. మీరిద్దరూ ఆ ఇంట్లో చేరాలి. తర్వాత సమయం చూసి మన ప్లాన్ని అమలు పరచాలి అన్నది అరుంధతి. రంగసాయికి చెప్పలేనంత ఆనందం కలిగింది. గబుక్కున అరుంధతి చేయి పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. నీకు తొందరపాటు ఎక్కువ సాయి అన్నది అరుంధతి విసుగ్గా. ప్లాను పూర్తిగా ఆలోచించావా? కొంతవరకు ఆలోచించాను. ముందు మీరిద్దరూ ఆ ఇంట్లో చేరాలి అన్నది. ఎలా? దానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఏమిటి ఆ ఉపాయం? దుష్యంతరావు అడిగాడు. ఆయనకిప్పుడు ఒకే కారు ఉంది. త్వరలో నాకు కూడా ఒక కారు కొంటానని ఆయన అన్నాడు. ఇప్పుడున్న కారుకి డ్రైవర్ ముసలాడు. త్వరలోనే పని మానుకుంటాడు. అందుకని ఇద్దరిలో ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి డ్రైవర్ నన్ను చెప్పి ఉద్యోగం కావాలని అడగండి. ఆయన తప్పకుండా ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత నాకు కారు వస్తుంది.
దానికి డ్రైవర్గా మిగిలిన ఒక్కరూ చేరిపోవచ్చు. ఆ తర్వాత మిగిలిన ప్లాన్ అంతా అన్నది అరుంధతి. గుడ్ ఐడియా అన్నాడు దుష్యంతరావు. మీరు సిద్ధమేనా? నువ్వు చెప్పిన దానికి మేము కాదంటామా? నిన్ను చూస్తే నీ బుర్రలో ఇటువంటి ఆలోచనలు ఉన్నాయని ఎవరు ఊహించలేరు అరుంధతి అన్నాడు రంగసాయి నవ్వుతూ. అందుకే ఆయన భార్యనయ్యాను అన్నది అరుంధతి నవ్వుతూ. ఒక్కొక్కరే పార్కులో నుంచి వెళ్తున్నారు. ఇక వెళ్దాం పదా అన్నది. అయితే రేపే మన ప్లాన్ను అమలు పరుద్దామా అన్నాడు దుష్యంతరావు. అవును అన్నది. ముందు నేను చేరతాను అన్నాడు రంగసాయి. నువ్వొద్దు, నీకు కొంచెం తొందర ఎక్కువ. నా కారు రాగానే నువ్వు తర్వాత చేరుదువు గాని ఒప్పుకున్నాడు రంగసాయి. తను అరుంధతికి కార్ డ్రైవర్ అయితేనే బాగుంటుందని. ఇక మీకు ఒక కండిషన్ అన్నది అరుంధతి. ఏమిటది? మనకు ఇంతకుముందు పరిచయం ఉన్నట్టుగా ఎప్పుడు ఎక్కడ ప్రవర్తించకూడదు. ఎవరికి అనుమానం కూడా రాకూడదు. తలూపారు. ఇంకొక విషయం, నా దగ్గర మీరు ఇదివరకట్లాగా ఎలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. మనం ఒక ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం, అది ఫలించాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎలాంటి పొరపాటు జరిగినా మన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ముగ్గురు జైల్లో ఉంటాం. నాకు తెలుసు ఆ విషయం. నీ విషయంలో ఎలాంటి వేషాలు వెయ్యనని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు దుష్యంతరావు. మరి నువ్వు అన్నది రంగసాయితో. నేను అన్నాడు అయిష్టంగా. ఓకే, ఇదిగో మా ఇంటి అడ్రస్. రేపు ఉదయం 8 గంటలకి రావాలి. అప్పుడు ఆయన బయట కూర్చొని పేపర్ చూస్తూ ఉంటారు అని అడ్రస్ ఉన్న కార్డు ఇచ్చింది దుష్యంతరావుకు. దాన్ని షర్ట్ జోబులో పెట్టుకున్నాడు అతను. ముగ్గురు నిలబడ్డారు. అప్పటికే దాదాపు పార్క్ అంతా ఖాళీ అయింది. దీపాల చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. బయటకు వచ్చారు. మెల్లగా నడుస్తూ ట్యాంక్ బండి మీదకు వచ్చారు. తర్వాత అరుంధతి ఒక టాక్సీ ఎక్కి వెళ్ళిపోయింది. నమస్తే సార్ అన్నాడు దుష్యంతరావు. బయట పూల మొక్కల మధ్య కూర్చుని ఇంగ్లీష్ డైలీ చదువుతున్న సేట్ ప్రేమ్చంద్ తలెత్తి చూశాడు. ఎదురుగా నమస్కారం చేస్తున్న అతను కనిపించాడు. ఏమిటి అని అడిగాడు. అతడు దుస్తులను బట్టి అతడెవరో గ్రహించి. డ్రైవర్ ఉద్యోగం కోసం వచ్చాను సార్ అన్నాడు. డ్రైవర్ ఉద్యోగం నా దగ్గర ఖాళీగా ఉందని నీకెవరు చెప్పారు అని అడిగాడు ప్రేమ్చంద్. ఎవరు చెప్పలేదు సార్. కారున్న ప్రతి ఇంట్లోనూ అడుగుతూ వస్తున్నాను సార్. ఇంతకుముందు ఎక్కడ చేశావు? కాచిగూడలో సేట్ అమర్లాల్ గారి దగ్గర పనిచేశాను సార్. మరి అక్కడ ఎందుకు మానేశావు? నేను మానేయలేదు సార్. వాళ్ళు ఈ ఊరు వదిలి మద్రాసు వెళ్ళిపోయారు చెప్పాడు దుష్యంతరావు. తృప్తిగా తల పంకించాడు ప్రేమ్చంద్. ఎందుకంటే సేట్ అమర్లాల్ హైదరాబాద్ వదిలి మద్రాసు వెళ్ళిపోయినట్టు ఆయనకి తెలుసు. ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడుగుతారని దుష్యంతరావుకు తెలుసు. అందుకే ముందుగా తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని ఓ డ్రైవర్ ద్వారా సేకరించాడు. నా కారు డ్రైవర్ ఉన్నాడు, కానీ ముసలివాడు అయిపోయాడు. అతడు మానేస్తాను అని అన్నాడు. కానీ నేనే కొన్నాళ్ళు ఉండమన్నాను. నీ అంతటి నువ్వే వచ్చి అడిగావు. రేపటి నుంచి పనిలో చేరు. ఆ డ్రైవర్కి ఇచ్చినట్టుగానే నీకు కూడా డబ్బులు ఇస్తాను. 400 ఇస్తున్నా. నమ్మకంగా చెయ్యాలే అంటూ అన్నాడు ప్రేమ్చంద్. సరే సార్, మీ దయ అన్నాడు దుష్యంతరావు వినయంగా. నీకెన్నేళ్ళు గబుక్కుని అడిగాడు ప్రేమ్చంద్. ఆశ్చర్యపోయాడు దుష్యంతరావు. 40 ఏళ్ళు సార్. కావాలనే అబద్ధం చెప్పాడు. పిల్లల? అవును సార్, 3 ఆడపిల్లలు, 1 మగవాడు. 2 ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చారు సార్ అన్నాడు చిన్నగా. తర్వాత వాళ్ళంతా ఇప్పుడు మద్రాసులో ఉంటున్నారు సార్ అన్నాడు. తల ఊపాడు ప్రేమ్చంద్. తర్వాత ఎక్కడుంటున్నావు అని అడిగాడు. అట్టదిబ్బ దగ్గర సార్. ఇక నువ్వు వెళ్ళు. రేపు ఉదయం ఇదే టైంకి వచ్చయ్యా అన్నాడు. నమస్తే సార్, వెళ్ళొస్తానని మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు దుష్యంతరావు. అతడు వెళ్ళగానే నిలబడ్డాడు ప్రేమ్చంద్. చిన్నగా ఇంట్లోకి నడిచాడు. ప్రేమ్చంద్ ఒక 60 ఏళ్ళు దాటినా అలా కనిపించాడు. కానీ ఆయనలో ఉన్న శక్తి చాలా తక్కువ. తన శక్తినంతా వ్యాపారాన్ని వృద్ధి చేయడానికే ఉపయోగించాడు. ఆయన దురదృష్టం, ఆయనకు మగపిల్లలు లేరు. ఒకే ఒక ఆడపిల్ల కస్తూరి. కస్తూరికి పెళ్లి చేస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతుందని పెళ్లి చేయలేదు. ఇల్లరికం వచ్చేవాడి కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రేమ్చంద్కు ఆడతోడు కావాలి. అందుకే చూడగానే అరుంధతిని చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అరుంధతి మీద ఆయనకు ఎంతో నమ్మకం. అందుకు కారణం అరుంధతి ఇప్పటి వరకు ఆయన అసక్తతకు విసుక్కోలేదు, నిరసించలేదు. అదే కారణం. ఆయన సరాసరి అరుంధతి ఉన్న గదిలోకి వెళ్ళాడు.
అరుంధతి బెడ్ మీద పడుకొని ఏదో మ్యాగజైన్ చదువుతోంది. ఆమె గుండెల మీద పైట చెదిరిపోయింది. ప్రేమ్చంద్ దృష్టి ఆమె గుండెల మీద పడింది. అడుగుల చప్పుడు విని చూసింది అరుంధతి. ప్రేమ్చంద్ కనిపించగానే రండి అంటూ లేచి కూర్చుంది. పర్వాలేదులే పడుకో అని అరుంధతి పక్కనే కూర్చున్నాడు. అరుంధతి ఏం పడుకోలేదు, కూర్చునే ఉంది. ఈరోజు కొత్త డ్రైవరు పని కోసం వచ్చాడు అన్నాడు అరుంధతి భుజం మీద చేయి వేసి రాస్తూ. అలాగా అన్నది ఎలాంటి ఆసక్తిని కనిపించనీయకుండా. ఇంతకుముందు అమర్లాల్ దగ్గర పనిచేసేట ఆయన మకాంని మద్రాసు మార్చడం వల్ల పనిపోయింది. రేపటి నుంచి పనిలోకి రమ్మన్నాను అని అన్నాడు తలను ఆమె మెడ దగ్గరకు చేర్చి. ప్రేమ్చంద్ ఊపిరి అరుంధతికి వెచ్చగా తగులుతోంది. అయినా ఉపయోగం ఏమీ లేదు. ప్రేమ్చంద్ పనికిరాని మనిషి. కోరికలను కొన్నాళ్ళ వరకు జయించాలి. నాకు కస్తూరి టాక్సీలో తిరగడం న్యూసెన్స్గానే ఉంది అన్నదామె. ఒక్క వారం రోజులు ఓపిక పట్టు అరుంధతి, కారు వస్తుంది. నా స్నేహితుడే కొత్త కారునే అమ్ముతాను అన్నాడు నిన్న కలుసుకున్నప్పుడు. వాడు ఇంకో కారును కొంటాడట, బ్లూ కలర్ ఫియట్. బాగుంటుంది కారు. సంతోషంతో ప్రేమ్చంద్ను కౌగిలించుకొని ఆయన చెంపల మీద ముద్దు పెట్టుకుంది అరుంధతి. ప్రేమ్చంద్ ఉలిక్కిపడి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. మోహిని అని అరుంధతిని తన బాహువుల్లో బంధించాడు. అనీజీగా ఫీల్ అయింది అరుంధతి. అయినా మొహంలో అలాంటి భావాన్ని కనపరచనీయలేదు. గడియారం 9 గంటలు కొట్టింది. ఇక నేను తయారవుతానే అని మరోసారి అరుంధతిని ముద్దు పెట్టుకొని ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు ప్రేమ్చంద్. చిన్నగా నవ్వుకుంది అరుంధతి. తను బెడ్ మీద నుంచి లేచి తన సూట్ కేసును తెరిచి అందులో చీర మడతల మధ్యనున్న ఫోటో బయటికి తీసి, మనకు మంచి రోజులు రాబోతున్నాయి డియర్ అని ఆ ఫోటోను ముద్దు పెట్టుకుంది అరుంధతి. కొత్త కారు దుష్యంతరావు నడుపుకుంటూ వచ్చాడు. ఆ రోజు ఆదివారం. ప్రేమ్చంద్ దుష్యంతరావు టాక్సీలో వెళ్ళి వస్తూ కారును తీసుకొచ్చారు. కారు వచ్చే టైంకి బయట నిలబడి ఉంది అరుంధతి. బ్లూ ఫియట్ అరుంధతి ముందు ఆగింది. డ్రైవింగ్ సీట్లో నుంచి దుష్యంతరావు కిందకి దిగాడు. అరుంధతిని చూసి నమస్తే మేడం అన్నాడు వినయంగా. చాలా బాగుంది కారు అన్నది అరుంధతి డోర్ తెరుస్తూ. నేను చెప్పాను కదా బాగుంటుందన్నాయి, నీకు నచ్చింది కదా, అంతే చాలు అన్నాడు ప్రేమ్చంద్ ప్రేమగా ఆమెకేసి చూస్తూ. థ్యాంక్ యూ అన్నది అరుంధతి. అమ్మాయి అది ప్రేమ్చంద్ అడిగాడు. నిద్రపోతోంది. నౌకర్ని పంపించాడు ఆయన కస్తూరిని నిద్ర లేపి కిందకి తీసుకురమ్మని. దుష్యంతరావు అరుంధతి కేసి అదోలా చూశాడు. ఆమె అసలు అతడి వైపు చూడడం లేదు. బాగా జాగ్రత్త పడుతోంది అని అనుకున్నాడు దుష్యంతరావు. కస్తూరి కిందకొచ్చి కొత్త కారును చూడగానే సంతోషపడింది. బాగుంది డాడీ కారు అన్నది హుషారుగా. థ్యాంక్ యూ అన్నాడు ప్రేమ్చంద్ నవ్వుతూ. సాయంత్రం నేను కొత్త కారులో షికారుకు వెళ్తాను అన్నది అరుంధతి. నేను కూడా వెళ్ళాలి అంది కస్తూరి. ఇద్దరూ కలిసే వెళ్ళండి అన్నాడు ప్రేమ్చంద్. అరుంధతి ఏం మాట్లాడలేదు. కస్తూరి 2 నిమిషాల తర్వాత నేను ట్యాక్సీలో వెళ్తాలే అంది. ఏమైనా ఇంకో డ్రైవర్ కావాలి మనకు అన్నది అరుంధతి దుష్యంతరావు కేసు చూసి. అవును అన్నాడు ప్రేమ్చంద్. ఇతనికే చెప్దాం ఇంకో డ్రైవర్ని తీసుకురమ్మని ప్రేమ్చంద్తో అంది. నిజమే, డ్రైవర్ నీకు తెలిసి ఖాళీగా ఉన్న డ్రైవర్ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అలాగే ఉన్నారు సార్. ప్రేమ్చంద్ దుష్యంతరావునే. ఒక అతను ఉండాలి సార్, కానీ కావాలంటే కనుక్కుని అతను ఖాళీగా ఉంటే రేపే నా దగ్గరకు తీసుకొస్తావా? అలాగే సార్. మంచివాడై ఉండాలే. నాకు బాగా తెలుసు సార్, నమ్మకమైన మనిషే. రేపు నీతో తీసుకురా తలూపాడు దుష్యంతరావు. వెనక సీట్లో కూర్చునుంది అరుంధతి. కారు నెమ్మదిగా నడుపుతున్నాడు దుష్యంతరావు. సాయంత్రం రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి. ఎక్కడైనా పార్క్ దగ్గర ఆపేదా? వద్దు, పోనిస్తూ ఉండు. ఇప్పుడు నువ్వు డ్రైవర్ యూనిఫామ్లో ఉన్నావు. ఇద్దరం క్లోజ్గా మాట్లాడుకోవడం చూస్తే బయట ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎలాగే మాట్లాడుకుందాం. ప్లాన్ ఆలోచించావా? ఇంకా పూర్తిగా ఆలోచించలేదు. రేపు ఉదయం నాతో రంగసాయిని తీసుకొస్తాను. తీసుకురా, కానీ అతడు కూడా నీలాగే జాగ్రత్తగా బిహేవ్ చేయాలని గట్టిగా చెప్పు. రంగసాయికి కొంచెం తొందరపాటు ఎక్కువ. ఆయనకి ఏమాత్రం అనుమానం వచ్చినా మన ప్లాన్ను సక్సెస్ కాదు. అలాగే జీతం ఎంత ఇస్తానో ఒప్పుకోమని చెప్పు. బేరాలు ఆడేవాళ్ళంటే ఆయనకు చాలా అసహ్యం, తెలిసిందా? తలూపాడు దుష్యంతరావు. నువ్వు కూడా ఆయన ఉన్నప్పుడు నన్ను అదే పనిగా చూడకు. ఆయనకు అనుమానం వస్తుంది.
దుష్యంతరావు మాట్లాడలేదు. ఫియట్ కార్ ట్యాంక్ బండును దాటి లిబర్టీ వైపు వెళ్ళిపోయింది. నువ్వు త్వరగా అసలు ప్లాన్ ఆలోచించాలి అరుంధతి. నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే మంచి ప్లాన్ వేస్తాను అన్నాడు. వద్దు, ఇంట్లో పరిస్థితులు నీకు తెలియదు. నేనే త్వరలో ప్లాన్ ఆలోచించి చెప్తాను. నువ్వు అనవసరంగా తొందరపడితే పనులు చెడిపోతాయి. కారు చిక్కడపల్లి మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది. ఒక ఫ్యాన్సీ స్టోర్ ముందుకు రాగానే ఇక్కడ ఆపు అన్నది. కారు ఆగింది. దిగి దానిలోకి నడిచి హెయిర్ పిన్స్, పౌడర్ టిన్ను తీసుకొని కారెక్కింది అరుంధతి. ముందుకు కదిలింది బ్లూ కలర్ ఫియట్. ప్రేమ్చంద్ దగ్గర పనిలో కుదిరాడు రంగసాయి. అక్కడ చేరిన తర్వాత అతడి చూపు కస్తూరి మీద పడింది. కస్తూరి అందమైంది. అంతకుమించి ఆమెలో బాగా ఆకర్షణ ఉంది. ఆమెకు డ్రైవింగ్ రాదని రంగసాయికి తెలిసిన తర్వాత అతడికి బాగా హుషారు వచ్చింది. కస్తూరి యూనివర్సిటీలో ఏదో డిప్లొమా కోర్స్ చదువుతోంది. రోజు ఉదయం కొత్త కారులో యూనివర్సిటీకి తీసుకెళ్లడం రంగసాయి డ్యూటీ. మొదటి రోజు అతడు కస్తూరితో అంత ఎక్కువగా మాట్లాడలేదు. ఆమె కూడా మాట్లాడలేదు. కారు దిగి 2 గంటలకు ఇక్కడికి ఉండాలే అన్నది చిన్నగా. అలాగే మేడం అన్నాడు అతను. చెప్పినట్టుగానే 2 అయ్యేసరికి బయటకు వచ్చింది. అతడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాడు. 2వ రోజు ఇద్దరు కొంచెం ఎక్కువగానే మాట్లాడుకున్నారు. 3వ రోజు ఆమె, నువ్వు ఇంతవరకు చదువుకున్నావు అని అడిగింది. డిగ్రీ వరకు మేడం అన్నాడు రంగసాయి వినయంగా. గ్రాడ్యుయేట్వా అని అడిగింది ఆశ్చర్యంగా. అవును అన్నాడు అతను. డిగ్రీ వరకు చదివి ఈ డ్రైవర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? మీకు తెలియంది ఏముంది మేడం, ఈ రోజుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లే హోటళ్లలో పనిచేయడానికి సిద్ధమైపోతున్నారు. నువ్వు ఇంకో మంచి ఉద్యోగం వస్తే ఈ డ్రైవర్ ఉద్యోగం మానేస్తావా? మానేయను మేడం. ఎందుకు? అతడి కళ్ళలోకి చూస్తూ అడిగింది. చెప్పను మేడం నవ్వుతూ అన్నాడు అతను సిగ్గుపడుతున్న వాడిలాగా. సర్లే తర్వాత చెప్దుగానిలే అన్నది కస్తూరి. రంగసాయికి కార్ డ్రైవింగ్ బాగా వచ్చు. మద్రాసులో చాలాసార్లు పోలీస్ జీపుల్లో వెంటాడుతున్నప్పుడు అతడు కారులో వాళ్లకు దొరకకుండా ఎంతో నైపుణ్యంగా కారును నడిపేవాడు. మీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని లేదా మేడం? కారు నడుపుతూ అడిగాడు రంగసాయి. ఎందుకు లేదు? మరి ఇంతవరకు ఎందుకు నేర్చుకోలేదు? ఇంతకుముందు మాకు ఒక ముసలి డ్రైవర్ ఉండేవాడు. వాడి దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవాలంటే నాకు రోతాగా అనిపించేది. డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి కదా, డబ్బులిచ్చి నేర్చుకోవాలి అని అనిపించలేదు. నవ్వేశాడు రంగసాయి. పోనీ నువ్వు నేర్పుతావా? సీటు మీదకు వంగి అడిగింది కస్తూరి సంతోషంగా. థ్యాంక్ యూ. ఎప్పుడు నేర్పుతావు? రేపు మీరు మీ క్లాసు ఎగయ్యండి. ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఖాళీ స్థలం ఉంది, అక్కడే నేర్పుతాను. ఓకే అన్నది కస్తూరి సంతోషంగా. ఫియట్ కార్ పక్కనే నిలబడున్నాడు దుష్యంతరావు, రంగసాయి. ప్రేమ్చంద్ ఎక్కడికో వెళ్ళాలి అన్నాడు. అందుకే దుష్యంతరావు ప్రేమ్చంద్ రాక కోసం ఎదురుచూస్తున్నాడు. రంగసాయి అప్పుడే కస్తూరికి డ్రైవింగ్ నేర్పించి వచ్చాడు. రంగసాయి తను కస్తూరికి ఎలా డ్రైవింగ్ నేర్పుతూ ఆమె అవయవాలను ఎలా తాకుతున్నది నవ్వుతూ చిన్నగా చెప్తున్నాడు. అయితే నీకిప్పుడు అరుంధతి మీద వ్యామోహం లేదా? అడిగాడు దుష్యంతరావు. లేదు. కస్తూరి హుషారైంది. నాకు అది తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే ఇంకో 1 వారం రోజులు టైం తీసుకుంటుంది. అదృష్టవంతుడివి. థ్యాంక్ యూ అన్నాడు రంగసాయి. ఎంతలోనే వాళ్ల ముందు చిన్న కాగితం వచ్చి పడింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు దుష్యంతరావు. విప్పి చూశాడు. అందులో ఇలా ఉంది. అవుట్ హౌస్లో మీరు ఉంటామని ఆయన్ను అడగండి. అరుంధతి ప్లాను కొంతవరకు దుష్యంతరావుకు అర్థమైంది. దాన్ని చదివి రంగసాయి నవ్వుకున్నాడు. మంచి ఆలోచనే అనుకున్నాడు. రాత్రిళ్ళు కస్తూరిని గలవచ్చు. ప్రేమ్చంద్ కిందికొచ్చాడు. అప్పటికే దుష్యంతరావు ఆ కాగితాన్ని ముక్కలు చేసేశాడు. ఇద్దరూ తగిన కారణాలు చెప్పి అవుట్ హౌస్లో ఉంటామని అడిగారు ప్రేమ్చంద్ని. ముందు ఆయన ఒప్పుకోలేదు. తర్వాత రేపు చెప్తానులే ఏ విషయము అని అన్నాడు. రాత్రి 1 గంట దాటింది. గదిలో దీపం సన్నగా వెలుగుతోంది. నిద్రపోతోంది అరుంధతి. ఆమె పక్కనే పడుకున్నాడు ప్రేమ్చంద్. అతడికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. ఎందుకు మెలకువ వచ్చింది అనుకున్నాడు. ఏదో చప్పుడైంది. ఎవరో దూకిన చప్పుడు. ఎవరు అక్కడ దూకారు? మెల్లగా లేచాడు. అరుంధతి కేసి చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతోంది. స్విచ్ నొక్కాడు. లైట్ వెలిగింది. వెలుతురు గదంతా పరుచుకుంది.
తలుపు తెరిచి బయటకు వచ్చాడు. పక్క గదిలో ఐరన్ సేఫ్ ఉంది. చప్పుడు చేయకుండా తలుపు దగ్గరకు వచ్చాడు. కీ హోల్లోంచి లోపలికి చూశాడు. లావుగా ఉన్న ఒక అతను ఐరన్ సేఫ్ తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రేమ్చంద్కు చెమటలు పట్టాయి. దొంగ దొంగ పెద్దగా అరిచాడు. ఎవరో లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అలా అరుస్తూనే ఉన్నాడు ప్రేమ్చంద్. ఎవరో అతని నెత్తి మీద దేంతోనో కొట్టి ముందుకు పరుగు తీశారు. బోర్లా పడిపోయాడు ప్రేమ్చంద్. అతడికి స్పృహ తప్పిపోయింది. ప్రేమ్చంద్కు తల మీద గట్టిగా దెబ్బే తగిలింది. దొంగ దొరకలేదు, తప్పించిపోయాడు. ప్రేమ్చంద్ చూసి అరవకుండా ఉంటే ఐరన్ సేఫ్లో ఉన్నదంతా దోచుకొని పోయేవాడు. ఆ రోజు ప్రేమ్చంద్ షాప్కే వెళ్ళలేదు. అరుంధతి భర్తకు బాగా సేవ చేసింది. ప్రేమ ఒలకపోసింది. రాత్రి వచ్చిన దొంగ ఎవరో ఆమెకు అర్థం కాలేదు. ఎవరై ఉంటారు? రంగసాయ, దుష్యంతరావా? వాళ్ళిద్దరిలో ఎవరై ఉంటారు? అసలు వీళ్ళిద్దరూ కాదేమో, ఇంకెవరో అయి ఉండాలి. ఉదయమే డ్రైవర్లు ఇద్దరూ వచ్చారు. రాత్రి దొంగతనం వార్త వినగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవడో తమకంటే ముందుగానే దోచుకోవడానికి వచ్చాడు. భయం కొద్దీ డ్రైవర్లను అవుట్ హౌస్లోనే ఉంచడానికి ఒప్పుకున్నాడు ప్రేమ్చంద్. వీళ్ళెందుకు అవుట్ హౌస్లో అన్నది అరుంధతి, తనకు ఇష్టం లేనట్టు. నీకు తెలియదు అరు, వాళ్లే ఉండాలి, మనకు తోడుగా ఉంటారు, మంచివాళ్ళు. మనసులోనే నవ్వుకుంది అరుంధతి. పర్వాలేదు, ప్రేమ్చంద్కు నమ్మకం కలిగింది వాళ్ళ మీద. మెల్లగా తన ప్లానును అమలు పరచాలి. ప్రేమ్చంద్ మేడ మీద గదిలో పడుకొని నిద్రపోతున్నాడు. కస్తూరి ఫియట్లో క్లాస్కి వెళ్ళింది. కారులో కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు దుష్యంతరావు. పైనుంచి కిందకు చూసింది అరుంధతి. అతడు కనిపించాడు. మెల్లగా కిందకు వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. వంట మనిషి వెళ్ళిపోయింది. అరుంధతిని చూసాడు దుష్యంతరావు. తనతో రమ్మన్నట్టు సైగ చేసింది. అతడు ఆశ్చర్యపోయాడు. అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయింది ఆమె. తర్వాత ఎవ్వరు చూడకుండా గబుక్కున తను కూడా లోపలికి వెళ్ళాడు దుష్యంతరావు. బూజుతో నిండి ఉందా గది. తలుపుల పక్కనే నిలబడింది ఆమె. ఏమిటి అన్నాడు అతను. తెలియనట్టు అడుగుతావేంటి అంది కోపంగా. ఏంటి నువ్వనేది? రాత్రి వచ్చిందెవరు? రంగసాయ. సరిగ్గా మాట్లాడు. సరిగ్గానే మాట్లాడుతున్నాను. మా ఇద్దరిలో ఎవ్వరు రాలేదు. మరి వచ్చిందెవరు? ఇంకో మనిషిని పంపించారా? అరుంధతి, నువ్వు అనుమానిస్తున్నావు. మేము ఇంకో మనిషిని ఎందుకు పంపిస్తాం? ఇంకొకరిని కలుపుకుంటే వాడికి కూడా వాటా ఇవ్వద్దా? అయితే రాత్రి వచ్చిన దొంగ ఎవరు? మామూలు దొంగ ఎవడైనా అయి ఉండొచ్చు. మీరు రాత్రికల్లా ఇంట్లోకి వచ్చేస్తారా? జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ మళ్ళీ రావచ్చు. వారం రోజుల్లోగా నా ప్లాన్ చెప్తాను అందామె. అందుకోసమే ఎదురు చూస్తున్నాం అన్నాడు దుష్యంతరావు చిన్నగా. ఈ విషయం రంగసాయికి చెప్పు. ఏమైనా ఒక వారం రోజుల పాటు అనుమానం రాకుండానే మెలగండి అని. ముందు నేను బయటికి వెళ్తాను, నువ్వు 5 నిమిషాలు ఆగి వచ్చేయని బయటికి నడిచింది అరుంధతి. ఇంటి కప్పుకు పట్టిన బూజును చూస్తూ నిలబడ్డాడు దుష్యంతరావు. ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. వెదర్ డ్రైవర్ యూనిఫాము ఇంకెప్పుడు వేసుకోక అన్నది కస్తూరి. ఎస్ డియర్ అన్నాడు రంగసాయి నవ్వుతూ. ఇద్దరు యూనివర్సిటీ ఏరియాలో ఉన్న నేరేడు చెట్టు కింద నిలబడి ఉన్నారు. అతడు కస్తూరి వైపు చూశాడు నవ్వుతూ. నువ్వు చాలా అందమైన దానివి అన్నాడు. థ్యాంక్ యూ అన్నది ఆమె సిగ్గుపడుతూ. నీ ప్రేమ నాకు లభించడం నా అదృష్టం అన్నాడు అతను. ఐ లైక్ యూ, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు రంగసాయి సైడ్ మిర్రర్లో తన రూపాన్ని చూసుకుంటూ. మా నాన్న ఏం ఒప్పుకోడు. అయితే మనం ఇలా ఉండిపోవలసిందేనా జీవితాంతం? అలా అనకు. ఆ ఆలోచనను అసలు నేను భరించేయలేను. మరేం చేద్దాం? ఎలా అయినా పెళ్లి చేసుకుందాం. ఎలా అయినా అంటే నువ్వే చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నాన్న బాధపడతాడు. నువ్వు తండ్రి చాటు పిల్లవే, నేను అవసరం లేదు కోపంగా అన్నాడు. సారీ సాయి, నీకు కోపం తెప్పించాలని కాదు. నాన్న నన్ను అపురూపంగా పెంచాడు. మా స్టేటస్కు తగిన వాడిని తెచ్చి పెళ్లి చేయాలి అని చూస్తున్నాడు. అయితే వాడినే చేసుకో అన్నాడు. ప్లీజ్ నా పరిస్థితి ఆలోచించు. నాన్న అంటే నాకు ప్రేమ. ఆయన నేను వదులుకోను. అలాగని నిన్ను కూడా వదులుకోలేను. నన్ను ఈరోజు ఆలోచించుకోనివ్వు. రేపు ఏ విషయం చెప్తానులే. ఇష్టం. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ నిర్ణయం నాకు అనుకూలంగానే ఉంటుంది. మాట్లాడలేదు కస్తూరి. ప్రేమ్చంద్ దొంగ కొట్టిన దెబ్బ నుంచి తేరుకున్నాడు. అతడికి బాగా నయమైంది. షాపుకు రోజు వెళ్ళొస్తున్నాడు. రంగసాయి దుష్యంతరావు అవుట్ హౌస్లోకి
తమ మకాన్ని మార్చారు. అరుంధతి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఆ అవకాశం ఆమెకు మరో 3 రోజుల్లో వస్తున్నట్టు ఆ రోజున తెలిసింది. అరు, 3 రోజుల తర్వాత నేను బాంబే వెళ్తున్నాను అన్నాడు ప్రేమ్చంద్ ఆమెతో ఆ రోజు ఉదయం భోంచేస్తున్నప్పుడు. మళ్ళీ ఎప్పుడొస్తారు అడిగింది అరుంధతి. 2 రోజులు అక్కడ ఉంటాను. మీరే వెళ్ళాలా? అవును. ఈసారి నేనే సరుకు చూసి తీసుకొద్దాము అని అనుకున్నాను. మీరు లేకుండా 2 రోజులు నేను ఉండగలనా? నాకు తెలుసు. పోనీ నేను కూడా వచ్చేదా బాంబే? నువ్వా? వద్దు, ఇంకోసారి తీసుకెళ్తాలే. నువ్వు వస్తే ఇంట్లో అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. దానికి పెళ్ళైన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. మాట్లాడలేదు ఆమె. భోంచేసి షాప్కి వెళ్ళిపోయాడు ప్రేమ్చంద్. ఆయనట్టు వెళ్ళగానే ఫోన్ దగ్గరికి నడిచింది అరుంధతి. డయల్ చేసింది ఎక్స్చేంజ్కు. కనెక్షన్ వచ్చిన తర్వాత మద్రాసుకు ట్రైన్ కాల్ బుక్ చేయమంది ఓ నెంబర్ చెప్పి. కస్తూరి కూడా ఇంట్లో లేదు. వంట మనిషి వంటగదిలో ఉంది. అయినా ఆమెకి చెవుడు. మరీ పెద్దగా మాట్లాడినా అంత బాగా వినిపించదు. 15 గంట తర్వాత కనెక్షన్ వచ్చింది. మాట్లాడండి అన్నది ఆపరేటర్. హలో అన్నది అరుంధతి. హలో అవతల వైపు నుంచి వినిపించింది. ఎవరు? నరేషేనా? అవును. నువ్వు అరుంధతివి? ఎస్, అరుంధతిని. ఏమిటి విశేషం? ఎదురు చూసిన ముహూర్తం వచ్చిందా? చెప్తాను విను. 12వ తారీఖు సాయంత్రం ఆయన బాంబే వెళ్తున్నారు. ఆ రోజున రాత్రికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి. నువ్వు ఆ రోజుకు వచ్చాయి. రాత్రి 11 గంటలకు తోటలో కాచుకో. కావాల్సింది దొరకగానే వెళ్ళిపో. తర్వాత నేను వస్తాను, సరేనా? ఓకే డియర్, నువ్వు చెప్పినట్టుగానే ఉంటానే అన్నాడు అతను అవతల నుంచి. రిసీవర్ను పెట్టేసి హాయిగా గాలి పీల్చుకుంది అరుంధతి. ఆమె మనసు తేలికపడింది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అవకాశం. ఎంతకు మించిన అవకాశం ఇంక రాదు. ఉన్న డబ్బంతా దోచుకోవచ్చు. హాయిగా నరేష్తో ఎటైనా వెళ్ళిపోయి బ్రతకొచ్చు. పిచ్చి వెధవలు రంగసాయి, దుష్యంతరావు వాళ్ళకేదో వస్తుందని సంతోషపడుతున్నారు. తన ప్లాన్ వాళ్ళకి తెలీదు. నవ్వుకుంది అరుంధతి. వెళ్ళి తన గదిలో సూట్ కేసు అడుగున ఉన్న ఒక ఫోటోను బయటికి తీసింది. 1 నిమిషం చూసి ముద్దు పెట్టుకుంది. ఏం నిర్ణయించుకున్నావు అడిగాడు రంగసాయి. పబ్లిక్ గార్డెన్స్లో చెట్టు చాటును కూర్చున్నారు ఇద్దరు. కస్తూరి వెంటనే మాట్లాడలేదు. ఆమె కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి. మాట్లాడవేంటి అన్నాడు. నీతో రావడానికే సిద్ధపడ్డాను. గుడ్. కస్తూరి అతడి కళ్ళలోకి చూసింది. నువ్వు తెలివైన దానివి. ఇప్పుడు నమ్ముతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఆమె చేయి పట్టుకున్నాడు రంగసాయి. చిన్నగా నొక్కాడు. కస్తూరి చిన్నగా వణికింది. ఆమె మనస్ఫూర్తిగా అతడిని ప్రేమించింది. అతడిని నమ్మింది. కానీ అతడు మోసగాడని ఆమెకు ఎక్కడా అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళిపోదాము అన్నదామె మెల్లగా. నీ ఇష్టం, నువ్వే చెప్పు. కాదు, నువ్వెప్పుడంటే అప్పుడే. 12వ తారీఖు రాత్రి వెళ్ళిపోదాం. ఆ రోజు ఏమైనా విశేషం ఉందా? అవును, ఆ రోజు సాయంత్రం నాన్న బాంబే వెళుతున్నాడు. అయితే ఆ రోజునే వెళ్ళిపోదాం. ఎక్కడికి? మద్రాసు. ఆ ఊరు నీకు బాగా తెలుసా? అవును, నేను అక్కడే చదువుకున్నాను కొన్నాళ్ళు. ఎంతకో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మనం ఎట్లా బ్రతుకుతాం? నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకో. డ్రైవర్ ఉద్యోగమే చూసుకోవాలి. కస్తూరి ఏం మాట్లాడలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? డ్రైవర్ ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోయినా చేయక తప్పదు కదా. నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తాను. నువ్వా? అవును. తప్ప? వద్దు, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. చెయ్యక తప్పదు. నిన్నొక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? ఏమిటి? మీ నాన్నకు నువ్వు ఒక్కదానివే కూతురివి కదూ? అవును. అలాంటప్పుడు నువ్వు నాతో వచ్చి ఏమి లేని దానిలాగా ఎందుకు బ్రతకాలి? అయితే ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో ఉన్న డబ్బు తీసుకురా. మద్రాసులో నేను ఏదైనా వ్యాపారం చేస్తాను. ఉలిక్కి పడింది కస్తూరి. ఏమిటి అలా చూస్తున్నావు? మీ నాన్న ఆస్తికి నువ్వే కదా వారసురాలివి. నీ ఆస్తి నీతో తెచ్చుకోవడంలో తప్పులేదు కదా. మనం ఆ డబ్బుతో వెళ్ళిపోదాం. మిగిలింది మీ నాన్నకు ఉంటుంది. మనం వృద్ధిలోకి వచ్చిన తర్వాత మీ నాన్న డబ్బు ఆయనకి ఇచ్చేసేద్దాంలే. ఈ ఆలోచన నాకు నచ్చలేదు సాయి అన్నది కస్తూరి. నచ్చకపోతే మనం కష్టాల్లో పడాలి డియర్. కష్టాలు నాకు అలవాటేననుకో. నీవు దరిద్రం అనుభవించడం దేనికి? నాకు భయంగా ఉంది. భయం దేనికి? నీ సొమ్మును నీ వెంట తెచ్చుకుంటున్నావు. నువ్వు సరేనంటే నేను నీకు సహాయపడతాను. మనం సుఖంగా బ్రతకొచ్చు అన్నాడతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
ఆ చూపు నుంచి తప్పించుకోలేకపోయింది కస్తూరి. నిన్నే ప్రేమించాను, నమ్ముకున్నాను, నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి అన్నది కళ్ళు దించుకొని. గోడకున్న గడియారం 12 గంటలు కొట్టింది. అప్పటి వరకు నిద్రపోతున్నట్టు నటిస్తున్న అరుంధతి చిన్నగా కళ్ళు తెరిచింది. గది నిండా మసక వెలుతురు పరుచుకుంది. వస్తువులన్నీ అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రేమ్చంద్ బోర్లా పడుకొని నిద్రపోతున్నాడు. బెడ్ మీద నుంచి దిగిందామె. నిద్రపోతున్న అతడి వైపు చూసి తలుపుల దగ్గరికి వెళ్ళి చప్పుడు కాకుండా తలుపు తెరిచింది. బయటకు వచ్చింది. కస్తూరి గది తలుపులు మూసే ఉన్నాయి. కిటికీ సందులోంచి దీపం వెలుతురు బయటపడుతోంది. మెట్లు దిగి వచ్చింది. ఒకసారి అటు ఇటు చూసి అవుట్ హౌస్ వైపు నడిచింది. ఆమెను ఒక ఆకారం అనుసరిస్తున్నట్టు ఆమెకు కొంచెం కూడా అనుమానం రాలేదు. తోటలో చీకటిగానే ఉంది. చెట్లు కదులుతున్నాయి. ఇంటి ముందున్న వీధి దీపం వెలగడమే లేదు. తలుపుల మీద చప్పుడు చేసింది అరుంధతి. 2 నిమిషాల తర్వాత తెరుచుకున్నాయి. గబుక్కున లోపలికి నడిచి తలుపులు మూసింది. నిద్రపోలేదా? ఎదురుగా నిలబడిన ఇద్దరిని చూస్తూ అడిగింది. నీకోసం ఎదురు చూస్తున్నాం. రాత్రి కూడా ఎదురు చూసాం. మనకు అవకాశం వస్తోంది. ఎప్పుడు? ఆత్రంగా అడిగాడు దుష్యంతరావు. ఎప్పుడూ రంగసాయికి తెలుసు, అయినా బయటపడలేదు. తమ విషయం దుష్యంతరావు కూడా చెప్పలేదు అతను. 12వ తారీఖు రాత్రి. ఆ రోజు ప్రేమ్చంద్ ఊళ్ళో ఉండడా? అవును, అతడు బాంబే వెళ్తున్నాడే సాయంత్రం. ఆ రోజు రాత్రికి మీరు పరికరాలు సిద్ధం చేసుకోండి. 12 గంటలకు ఐరన్ సేఫ్ తెరవండి. దొరికిన దాంట్లో ముగ్గురం పంచుకుందాం. నా వాటా నేను దాచిపెట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి. తర్వాత నేను ఎప్పుడో ఇక్కడి నుంచి బయటపడతాను. సరేనా? తలూపారు ఇద్దరు. వెళ్తానే. గుడ్ నైట్ అని తలుపు తెరుచుకొని బయటకు వచ్చింది. అప్పటి వరకు ఆమె మాటలు విన్న ఆకారం ఆమె బయటకు వస్తుందని గ్రహించి గబగబా అక్కడి నుంచి చెట్ల చాటుగా లోపలికి వెళ్ళిపోయింది. చప్పుడు చేయకుండా మెట్లకి తన గదిలోకి చేరింది అరుంధతి. బోర్లా పడుకొని నిద్రపోతున్నాడు ప్రేమ్చంద్. వెళ్ళి అతడి పక్కనే పడుకుంది ఆమె. సూర్యోదయం కాలేదు. 6 గంటలకే నిద్ర లేవడం అరుంధతికి అలవాటు. ఎప్పుడైనా ఒంట్లో బాగుండక బద్ధకంగా ఉంటే ఎండెక్కేదాకా పడుకుంటుంది. 6:20 అయింది. అప్పుడే వీధుల్లో సందడి మొదలైంది. అవుట్ హౌస్లో మిత్రులిద్దరూ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. తోటలో తిరుగుతోంది అరుంధతి. పేపర్ వాడు దినపత్రిక లోపల పడేసి వెళ్ళిపోయాడు అప్పుడే. దాన్ని అందుకుంది అరుంధతి. వార్తలను చదువుతోంది. పేజీ తిప్పింది. ఉలిక్కి పడింది. నిజంగా షాక్. గబగబా అవుట్ హౌస్ దగ్గర పరుగు తీసింది. తలుపుల మీద చప్పుడు చేసింది. తలుపులు తెరిచాడు దుష్యంతరావు. ముందు ఇక్కడి నుంచి పారిపోండి అన్నది గాబరాగా. ఏమైంది అడిగాడు అతను కంగారుగా. ఇదిగో అని పేపర్ చూపించింది. అందులో దుష్యంతరావు, రంగసాయి ఫోటోలు వేశారు. కింద వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి 5,000 బహుమతి అని కూడా రాశారు. ఇద్దరికి ఉన్న చరిత్ర కింద రాశారు. దాన్ని అలా వదిలేసి గబుక్కున వెళ్లి రంగసాయిని లేవగొట్టాడు దుష్యంతరావు. లేవగానే పేపర్ చూపించాడు. ఇప్పుడెలా అన్నాడు అతను. కారులో ఎక్కడికైనా దూరంగా పారిపోండి. 12వ తారీఖు రాత్రి 12 గంటలకి రండి అన్నదామె. నిమిషంలో ఇద్దరు బయటకొచ్చి గ్యారేజీలో ఉన్న ఫియట్ కారును బయటకు తీశారు. రంగసాయి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వెనక సీట్లో కూర్చున్నాడు దుష్యంతరావు. కారు బయటకు వెళ్ళిపోయింది. పేపర్ మడిచి తోటలో మొక్కల చాటున పడేసి గబగబా పైకి వెళ్ళిపోయింది అరుంధతి. కస్తూరి గాని ప్రేమ్చంద్ గాని లేవలేదు. తను వెళ్ళి అతడి పక్కనే పడుకుంది. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు పడుకుంది. ఆమెలో ఆలోచనలు పరుగుదీస్తున్నాయి. ఒక రకంగా వీళ్ళిద్దరు ఫోటోలు పేపర్లో వేయడం మంచిదైంది. తన మీద ఎవరికి అనుమానం రాదు. దొంగతనం జరిగిన తర్వాత ప్రేమ్చంద్ 7 గంటలకు లేచాడు. టైం ఎంతైంది అన్నది అరుంధతి కిటికీలోంచి బయటకు చూసి. 7 గంటల అన్నాడు ప్రేమ్చంద్. గదిలోంచి బయటకు వచ్చాడు అతడు. అప్పుడే మెట్లెక్కి వస్తున్న నౌకర్ చేతిలో పేపర్ ఉంది. పేపర్ను ప్రేమ్చంద్కి ఇచ్చాడు. ముందు పేజీ చూసి పక్కనున్న పేజీ తిప్పాడు. ఆ పేజీలో ఉన్న 2 ఫోటోల్ని చూడగానే షాక్ కొట్టిన వాడిలాగా అయిపోయాడు. కింద రాసి ఉన్న మ్యాటర్ని చదివాడు. రంగసాయి, దుష్యంతరావు పేరు మోసిన తోడు దొంగలని, మద్రాసులో బ్యాంకుల దొంగతనాలు చేసి పారిపోయారని, వాళ్ళు ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారని, వాళ్లను పట్టిన వాళ్లకు 5,000 బహుమానం ఇస్తామనే పోలీస్ ప్రకటన అది. గబగబా కూతుర్ని భార్యను కేకేశాడు ప్రేమ్చంద్. ఏంటి అన్నారు ఇద్దరూ అక్కడికొచ్చి. పేపర్ చూపించాడు వాళ్ళిద్దరికి. కస్తూరికి కళ్ళ నీళ్లు తిరిగాయి. వెనక్కు పడబోయి ఎలాగో నెలదొక్కుంది.
మన డ్రైవర్లిద్దరూ తోడు దొంగల భయంగా అన్నది అరుంధతి. నౌకర్ని పిలిచి అవుట్ హౌస్లో వాళ్ళిద్దరూ లేచారో లేదో చూసి రమ్మని పంపించాడు ప్రేమ్చంద్. మనిద్దరం గ్రహించలేదు వీళ్ళు దొంగలని. వెధవలు పెద్ద ప్లాన్తోనే మన దగ్గరకు చేరారు. మొన్నటి దొంగ వీళ్ళిద్దరిలో ఒకడే అయి ఉంటాడు అన్నాడతను. కస్తూరి అక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమెకు కూడా ఏడుపొస్తోంది. ఒక దొంగన తను మొదటిసారిగా ప్రేమించింది అనుకుంది కస్తూరి. ఇంకా నయం, ఎప్పుడూ అతనితో డబ్బు నగలు కాజేసి పారిపోలేదు. తన అదృష్టం. నౌకరు వచ్చి వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో లేరు, గ్యారేజీలో ఫియట్ కారు కూడా లేదు అని చెప్పాడు. అయితే పారిపోయారు అన్నాడు ప్రేమ్చంద్. వాళ్ళకెలా తెలుసు? పేపర్లో వాళ్ళ గురించి ఇలా వచ్చినట్టు అన్నది అరుంధతి. పొద్దున్నే చూసి ఉంటారు పేపర్లో. చూడగానే పేపర్ని అక్కడ పడేసి కారులో పోయి ఉంటారు. కారు తీసుకెళ్లారు. దాన్నేం చేస్తారో వెధవలు. ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు ప్రేమ్చంద్. అవును, ఫోన్ చేస్తాను అని ఫోన్ దగ్గరికి నడవబోయింది అరుంధతి. వద్దు అరు, ఫోన్లో రిపోర్ట్ ఇవ్వద్దు, నేనే వెళ్ళి స్వయంగా రిపోర్ట్ చేస్తాను అని తన గదిలోకి వెళ్ళాడు. 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని తనే డ్రైవింగ్ చేసుకుంటూ కారులో బయలుదేరాడు. అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది అరుంధతి. 12వ తారీఖు రాత్రి 10 గంటలు దాటుతోంది. ప్రేమ్చంద్ ఇల్లు పరిసరాలు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. మేడ మీద గదిలో ఎక్కడో ఒక చోట సన్నగా దీపం వెలుగుతోంది. ఎదురింట్లోంచి తోటలో పల్చగా వెలుతురు పడుతోంది. చల్లని గాలికి చెట్లు తలలూపుతున్నాయి. రోడ్డు చివర అప్పుడప్పుడు ఏవో వాహనాలు వెళ్తున్నాయి. మేడ మీద చీకటిగా ఉంది. గదిలో నిలబడి కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్. 4 కానిస్టేబుల్స్, ప్రేమ్చంద్. వాళ్ల కళ్ళు రోడ్డు మీదకే చూస్తున్నాయి. టైం 11:20 అయింది. కస్తూరి ఇంట్లో లేదు. తన స్నేహితురాలతో 2వ ఆట సినిమాకి వెళ్ళింది. ఆమె ఇంటికి తిరిగి రాదు ఆ రాత్రికి. తెల్లవారిన తర్వాత వస్తుంది. వాళ్ళు చూస్తుండగానే ప్రహరీ గోడ మీద ఎక్కి లోపలికి దూకాడు ఒక మనిషి. 2 నిమిషాలు గోడ దగ్గర నిలబడ్డాడు మేడకేసి చూస్తూ. దీపం వెలుతురు ఎక్కడి నుంచో అతడి మీదకు పడుతోంది కొద్దిగా. వీడు ఆ ఇద్దరిలో ఒకడా అడిగాడు ఇన్స్పెక్టర్. కాదు, వీడెవడో కొత్తవాడు, ఇంతకుముందు చూడలేదు అన్నాడు ప్రేమ్చంద్. గోడ దగ్గర నిలబడ్డ మనిషి అక్కడే ఉన్న ఒక క్రోటన్ మొక్క చాటును దాక్కున్నాడు. ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్కు ఏదో చెప్పి ఇంటి వెనక వైపు నుంచి బయటికి పంపించాడు. వాళ్ళు చూస్తుండగానే ఆ కానిస్టేబుల్ చెట్ల చాటుగా వెళ్ళి క్రోటన్ మొక్కల చాటును కూర్చున్న అతడి మెడ మీద వెనక నుంచి అరచేత్తో గట్టిగా కొట్టాడు. అతడు చిన్నగా మూలిగి వెనక్కు పడిపోయాడు. వాడిని భుజం మీద మోసుకొని గదిలోకి తీసుకొచ్చాడు. తాడుతో అతడి కాళ్ళు చేతులు కట్టేశారు. మనం ఇక్కడ వద్దు, తోటలో దాక్కుందాం, అక్కడే పట్టుకోవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్. మీ ఇష్టం అన్నాడు ప్రేమ్చంద్. మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళని పట్టుకోగానే రండి అని వాళ్ళు గబగబా బయటికి వెళ్ళిపోయి చెట్లు చాటున కూర్చున్నారు తోటలో. 12 గంటలు కావస్తుండగా రంగసాయి, దుష్యంతరావు ఒకరి తర్వాత ఒకరు గోడ దూకారు. వాళ్ళు దూకగానే గబుక్కున వాళ్ల మీద పడి పట్టుకున్నారు. వాళ్ళకు అసలు ఏమీ అర్థం కాలేదు. విదిలించుకొని పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. బేడీలు పడ్డా ఇద్దరికి. మోసం, రాక్షసి, అరుంధతి మోసం చేసింది అరిచాడు రంగసాయి. నోర్మయ్యి, మోసం చేసింది అరుంధతి కాదు, మీ దురదృష్టం. దొరికిపోయారు. అరుంధతిని మీకంటే ముందుగానే మూసాం అన్నాడు ప్రదీప్. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నా ఇంట్లో చేరి నా ఆస్తినే కాజేయాలని ప్లాన్ వేశారర్రా వేధవల్లారా అన్నాడు ప్రేమ్చంద్ కోపంగా. ఉలిక్కి పడ్డారు ఇద్దరు. అందరూ గదిలోకి వచ్చారు. అతడింకా స్పృహలోకి రాలేదు. వాడి మొహాన్ని నీళ్లు కొట్టండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఈ వీడెవడు అన్నాడు దుష్యంతరావు రంగసాయితో. ఏమో అన్నాడతను. అతడికి స్పృహ వచ్చింది. లేచి అరుంధతి ఏది అన్నాడు పోలీసులను చూసి కంగారుగా. కటకటాలు వెనకుంది. ఆశ్చర్యంగా అన్నాడు అతను. ఇంతకీ నువ్వెవరు నాయనా అడిగాడు ప్రేమ్చంద్. చెప్పను, నువ్వు చెప్పకపోయినా అరుంధతి చెప్తుందిలే. మర్యాదగా అన్ని విషయాలు చెప్పు, లేకపోతే చచ్చేటట్టు తన్నులు తింటావు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇంతకీ మేము ఈ రాత్రికి ఇక్కడికి వస్తామని మీకెలా తెలుసు అడిగాడు దుష్యంతరావు అనుమానంగా. అతడికి అంతా అయోమయంగా ఉంది.
ఆ రోజు రాత్రి అరుంధతి మీతో అవుట్ హౌస్లో దొంగతనం ప్లాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఆమె వెనకే వచ్చి అప్పుడే మీ గురించి తెలిసింది. అప్పుడే మిమ్మల్ని పోలీసులకు పట్టించే ప్లాన్ ఆలోచించాను. అందుకే అప్పుడు ఏం మాట్లాడలేదు. తెల్లవారి మీ ఫోటోలు పేపర్లో పడ్డాయి. రిపోర్ట్ ఇవ్వాలని అరుంధతికి చెప్పి స్టేషన్కి వెళ్ళి అంతా చెప్పాను. నేను ఈ సాయంత్రం బాంబేకి వెళ్తానని మీకు తెలుసు. మీరు వస్తారనే తెలుసు. అందుకే ముందుగా అరుంధతిని అరెస్ట్ చేసి లాకప్లో ఉంచి మీకోసం వెలవేశాం. అనుకోకుండా ఇతనెవరో కూడా ఇరుక్కున్నాడు అన్నాడు ప్రేమ్చంద్ అతని వైపు చూసి. ఇంతకీ నీ విషయం చెప్పు ఆగంతకుడా అన్నాడు ఇన్స్పెక్టర్. చెప్తాను. ఎందుకు అనవసరంగా దెబ్బలు తినడం? అరుంధతి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాం. కానీ ఇంతలోనే ప్రేమ్చంద్ ఆమెను పెళ్లి చేసుకుంటాను అనడం, ఆమె ఒప్పుకోవడం జరిగింది. నాకు చెప్పింది. తిట్టాను. కేవలం ఆస్తి కోసమే ఒప్పుకున్నానని, త్వరలో ఆస్తి కాజేసే ప్లాన్ వేసి డబ్బు చేతికి రాగానే పెళ్లి చేసుకుందాము అని అంది. సరేనన్నాను. తర్వాత కొన్నాళ్లకు ఉత్తరం రాసింది. రంగసాయి దుష్యంతరావు కనిపించారని, వాళ్ళని పావులుగా ఉపయోగించి డబ్బు కాజేసే ప్లాను వేశానని రాసింది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు దొంగతనం చేసి బయటికి రాగానే నేను వాళ్లను రివాల్వర్తో కాల్చి ఆ డబ్బు తీసుకొని పారిపోవాలి. తర్వాత పోలీసులకు తెలిసినా వాళ్ళు ఆ ఇద్దరిని దొంగలని తెలుసుకొని ఇంకో దొంగ ఇద్దరిని కాల్చి డబ్బుతో పారిపోయాడని అనుకుంటారు. అరుంధతి మీద ఎంక్వైరీ అనుమానం రాదు. తర్వాత కొన్నాళ్లకు అరుంధతి నా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది సంగతి. 4 రోజుల క్రితం ట్రంక్ కాల్ చేసి ఈరోజు రాత్రి 11 గంటలకు వచ్చి తోటలో దాక్కుని ఉండమంది. వచ్చాను, పట్టుకున్నారు అన్నాడతను. దుష్యంతరావు రంగసాయి ఒకరినొకరు భయంగా చూసుకున్నారు. నీ పేరు అడిగాడు ప్రేమ్చంద్ అతన్ని. నరేష్ చెప్పాడతను. నేను పొరపాటు చేశాను ఇన్స్పెక్టర్ గారు. ఓ ఆడదాన్ని పెళ్లి చేసుకునే ముందు ఆమె గురించి తెలుసుకోవాలి. కేవలం అందం చూసే మోసపోయాం. మీ సహాయానికి నా కృతజ్ఞతలు అన్నాడు ప్రేమ్చంద్. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆరితేరి నా తోడు దొంగల్ని పట్టించినందుకు అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్ వాళ్ళిద్దరికేసి చూసి. ఇద్దరు తలలు వంచుకున్నారు. మొత్తానికి అందరికీ శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ కథ ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో వీడియో లింకులు పెడుతున్నాను, తప్పకుండా చూడండి. అలాగే కామెంట్లో కూడా లింక్ ఇస్తాను, వినండి. ఇదివరకు చదివిన నవలలు, కథలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.